పరమేశ్వర, ఈ త్రిపురాసుర సంహార విజయ సమయాన నాదకు మనవి. ఏమిటది దేవేంద్ర? నారాయణ నారాయణ, జగదీశ్వరుడు మీకు తెలియనిదేమున్నది? మీ దయ వల్ల ఇప్పటికీ ఈ గండం గడిచింది. కానీ మళ్ళీ ఏ అసురుడో తలెత్తుతాడు, తపస్సులు చేస్తారు, మీరు వరాలు గుమ్మరిస్తారు. వాడు అజేయ బల సంపన్నుడై విశ్వాన్ని గజగజలాడిస్తాడు. ముఖ్యంగా దేవేంద్రుణ్ణి ముప్పతిప్పలు పెడతాడు. పాపం దివిజనాయకుని బ్రతుకు దినదినగండంగా ఉన్నది. అవును ప్రభు, తరతరాలుగా సాగుతున్న ఈ దేవదానవ సంఘర్షణను శాశ్వతంగా అంతం చేసి విశ్వములో సుస్థిర శాంతిని నెలకొల్పమని అర్థిస్తున్నాం. అమరాధిప, నీ ఆందోళన మాకు అర్థమైంది. ఈ విశాల విశ్వభ్రమణానికి మూలమైన ఆధార చక్రానికి అధిపతులు ప్రకృతి పురుషులైన కామేశ్వరి కామేశ్వరు. జగతికి మహోదయమైన విలయమైన వారి సంయోగ వియోగాల వల్లనే సంభవిస్తాయి. కనుక పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉన్నంతకాలం ప్రపంచానికి ఏ అనర్థమూ లేదు, రాదు. శ్రీహరి చెప్పింది సత్యం. నిరంతర శక్తి సమేతులమై దుష్ట శక్తులను అరికడతాం. విశ్వానికి ఏ ఉపద్రవం రాకుండా కాపాడుతామని అభయమిస్తున్నాం. ఏం దేవేంద్ర, నీ భయం తీరినట్టేనా? నారాయణ నారాయణ, భయాల వల్ల భయాలు తీరినా అసురజాతి సమూలంగా నాశనమైతే గాని సురపతికి నిద్ర పట్టదు. ఏం దేవేంద్ర? అవునవును, త్రిపురాసురులు అంతమైన వారి వారసులు మూషికాసుర గజాసురులు ఉండనే ఉన్నారు. వారు ఏ క్షణంలో ఏ ముప్పు తెస్తారు అని. ఎవరు? మూషికాసుర గజాసురుల? మంత్రతంత్ర శాంబరీ విద్యాసన నిరంతర దురంతర సంగ్రామ శైలీ వినోద అపూర్వర సముపార్జిత అఖండ దోర్దండ బల మానస సామ్రాజ్యాధినేత శ్రీ 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 మూషికాసురేంద్ర విఘ్నాసుర, సందేహాసుర, అమేయ బల సంపన్నుడు అభిమానధనుడు మా మిత్రుడు గజాసురుడు ఇంకనూ రాలేదేంటి? మిత్రుడు గజాసురులకు స్వాగతం, సుస్వాగతం. మిత్రమా, ఇంతవరకు నీవు రాలేదనే ఎంతో ఆరాటపడుతున్నాం. అసుర కులానికే ఉపద్రవం వాటిల్లిన ఇలాంటి తరుణంలో కూడా ఇంత దాగు చేయుట తగునా? జరిగిన ఘోరం విన్నావుగా? విన్నాము, విచారించినాం. చేయవలసినది చింతించడం కాదు, ఈ చెడుకంతటికి కారణభూతులైన వారిని అంతమొందించడం. అది మనకు సాధ్యమవుతుందా? నీ భుజబలము నా బుద్ధి బలము జోడించిన సాధ్యము కానిదేమున్నది. మనమిరువురము ఏకమై ఈ దేవతాలోకమును సమూలముగా నాశనము చేయవలే. నారాయణ నారాయణ, కయ్యాల జడదారికి 1000 వందనాలు. తతః జయోస్తు. నారద, అంతటా జయోస్తు. ఫలా గజాసురుల వారు కూడా వెంచేశారు. అంటే ఇది త్రిపురాసురుల ఆత్మశాంతికై జరుపుతున్న సంతాప సభ కాదు కదా? కాదు, బృందారక బృంద వినాశనానికై జరుగుతున్న సంగ్రామ సన్నాహ సభ. ఓహో, కైలాసంలో కూడా ఇటువంటి సభే జరిగింది. ఎటుల ఎటుల కైలాసములోనూ సభ జరిగినది. ఆ కోలాహలము, ఆ విజయోల్లాసము, ఆ నృత్యగానములు, వేడుకలు. నారద, వర్ణనలు చాలించి విషయమునకు రమ్ము. ఆ సభలో ఏమి జరిగినది? ఏమున్నది? హరిహరుల సహకారంతో దేవతలందరూ రాక్షస జాతిని సత్వరంగా సమూలంగా నిర్మూలన చేసే ప్రయత్నంలో ఉన్నారు. అంతకు ముందే దేవతలను మేమంతం చేయబోతున్నాం. ఏం గజాసుర? అవునవును నారాయణ, ఇదే విధంగా ఇంతకు ముందు ఎందరో రాక్షస వీరులు ప్రగల్భములు పలికినారు, ఫలితములు సాధించలేకపోయారు. పాప కారణం ఏమిటి? అదే మాకు పట్టుకున్న సందేహము. విన్నవిస్తాను వినండి. ఆ దేవతలు మీకన్నా బలవంతులా? కాదు. సంగ్రామ చతుర్లా? కానే కాదు. మరి మంత్రతంత్ర విద్యాధికులా? కాదు కాదు కాదు. కానీ వారు శీలవంతులు, ధర్మపరాయణులు. అందువల్లనే వారిని విజయలక్ష్మి వరిస్తున్నది. ఎటుల ఎటుల మా మనోవిభ్రమణకారిణి మాయా విలాసంతో దేవతలందరినీ శీలభ్రష్టులుగా, ధర్మచితులుగా చేస్తాం. అలా చేసినంత మాత్రాన ఏం ప్రయోజనం? శక్తితో శివుడు కలిసి ఉన్నంత వరకు
దేవతలకు అపజయం లేదని రాదని శ్రీహరి నొక్కి వక్కాణించాడే మరి. అటులైన మా శక్తిని ఉపయోగించి ఆ శివుణ్ణి వేరు చేస్తాం. నారాయణ, ఆదిశక్తి అవతారమైన అంబిక హన్నుతో ఉండగా నీ శక్తులు పనికొస్తాయా? శక్తియుక్తులు కాకున్నా భక్తితో సాధించదము. మిత్రమా, ఆ పరమేశ్వరుణ్ణి పార్వతి నుండి వేరు చేసే భారం నాది. ఆ అమరులను ఆటాడించి స్వర్గాన్ని జయించి లోకంలో అల్లకల్లోలం సృష్టించే బాధ్యత నాది. చిదగ్నికుండ సంభూతాయై నమః హర విలాసిన్యై నమః మనోరూపేక్షుకోదండాయై నమః శ్రీచక్రనగర సామ్రాజ్యేశ్వర్యై నమః శ్రీరాజరాజేశ్వర్యై నమః శ్రీరాజరాజేశ్వర్యై నమః శ్రీరాజరాజేశ్వర్యై నమః. ఏమిటి వేషం? ఇక్కడ ఎందుకున్నాను? ఇంతసేపు నేనేం చేశాను? ప్రియంవద, అర్చన చేసే చేతులతో అభినయం చేశావు. భక్తిలో తన్మయత్వం పొందవలసిన దానవు రక్తితో శృంగార ప్రవేశమైనావు. ఎట్లున్నది మా మనోవిభ్రమణకారిణీ విలాసము? ఎటులా స్వామి, పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా? మీ మంత్రాలు మాయలు ప్రయోగించడానికి మీ ఇల్లాలే దొరికిందా? ఇంత గెలిచి రచ్చ గెలవాలను కదా, అందుకే ముందుగా నీపై ప్రయోగించినాము. విజయము సాధించి విరోధించినాము. ఎటులా మంచి ఘనకార్యమే చేశారు. నిత్యం నిర్విఘ్నంగా సాగే దేవీ పూజకు అంతరాయం కలిగించారు. పతిదేవులము మేముండగా వేరొకరిని పూజించుట ఎందులకే భామిని? ఎందుక? నా పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని, నా నాథుని సర్వదా రక్షించమని ఆ సర్వమంగళ శార్వాణిని పూజిస్తున్నాను. ఎటులా కదలని ఆ రాజబొమ్మ మమ్మల్ని కాపాడుతుందా? మంత్ర మహిమాన్వితమైన మాకు లేని శక్తి ఆ కేవలకుందా? అపచారం స్వామి, అపచారం. ఆదిశక్తి అపరాజిత అయిన ఆ రాజరాజేశ్వరి దేవిని నమ్ముకుంటే తప్పక మనల్ని కాపాడుతుంది. ఈ సత్యం ఒకనాడు మీకే బోధపడుతుంది. ఆ తల్లిని మించిన శక్తి మరెవరికీ లేదు. ఈ 14 కోణాల్లోనూ మా శక్తికి తిరుగులేదు, మా గట్టికి ఎదురులేదు. ఈ సత్యాన్ని మేము ప్రపంచానికి నిరూపిస్తాం. దేవతలందరినీ శిలభ్రష్టులు చేసి నిర్వీర్యులను కావించి మేమే విశ్వవిజేతలమని ప్రకటిస్తాం. ఏ శక్తి మాకంటే వస్తుందో చూస్తాం. నేనే ఏకయాత్రకు బయలుదేరుతున్నాం. నీ ఆరాటం మాకు అర్థమైంది దేవి. సుందర నందనాన్ని చంద్రవందన చేసి కల్పవృక్షాన్ని నీకు కానుగ్గా ఇమ్మంటావా? ఐరావతాన్ని ఆటబొమ్మగా తెమ్మంటావా? అష్టదిక్పాలకులను అప్సరోభాన్నులను బంధించి తెచ్చి వారి చేత నీకు ఊడిగం చేయించమంటావా? ఎటులా ప్రభు, దైవదత్తములైన శక్తుల్ని దుర్వినియోగం చేయకండి. అకారణంగా దేవతలతో వైరం పెంచుకోకండి. ఇది అకారణ వైరం కాదు, అనాదిగా దేవతలు మాకు చేస్తున్న అన్యాయాలకు ప్రతీకారం. స్వామి, నా మాట వినండి. వారించి మా ఆగ్రహానికి గురి కావచ్చు. వైరుల విధ్వంసమే తక్షణ కర్తవ్యం. అమ్మా భవాని, ఆవేశంలో నా పతి అన్న మాటలు ఆగ్రహించక సర్వదా వారిని కాపాడు తల్లి, కాపాడు.
శివాయ. నిరంతర నియమనిష్టాగరిష్ఠ సకల ముని గణశ్రేష్ఠ అమేయ తపోబల సంపన్న అత్రినందన పరమ పావన త్రిభువన సంపూజిత దుర్వాస మునీంద్ర స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. దివ్యం రామాచాస్తే స్వరంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిరోరుభావరే సహస్రామ్నే పురుషాయ సహస్రకోటిధారిణే నమః. ఎంతో భక్తి ప్రపత్తులతో దూర్వాస మహామునికి స్వాగతమివ్వబోతున్న ఇంద్రుని క్షణకాలంలో మదోన్మత్తులు చేసి పదవీ భ్రష్టుని కావించదను చూడండి. దేవేంద్ర, నీ స్వాగత సత్కారాలకు మేమెంతో సంతుష్టులమైనాము. నీకు సర్వదా విజయం కలగడానికి ఇదిగో ఎంతో మహిమాన్వితమైన ఈ విజయమాలికను అనుగ్రహిస్తున్నాం. ధరించి ధన్యుడోకము. మహాప్రసాదం. ఏమి అతి సామాన్యమైన ఈ పూలహారమా త్రిలోకాధిపతి అయిన ఈ దేవేంద్రుడు ధరించున్నది? దేవేంద్ర, ఈ నిర్గంధ కుసుమహారం వల్లనేనా మాకు విజయము లభించున్నది? ఏమి ఈ బడుగు తాపసుని ప్రగల్భము? అమరేంద్ర, వైరి మస్తక విచ్ఛేదన సమర్థమైన వజ్రాయుధమే మా అండనుండ ఈ తుచ్చహారము మాకేలా? ఓ ఈ మదోన్మత్త దురహంకార చిత్త, ఏ అధికార దర్భంతో మమ్మల్ని అవమానించావో ఆ అధికారం త్వరలోనే నశిస్తుంది. రాక్షసులచే ఓడించబడి పీడించబడతావు. ఇది మా శాపం. మహర్షి 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 ఏమైంది? ఏమైంది? నాకేమైంది? నేను ఎందుకు ఇలా ప్రవర్తించాను? నాలో ఎందుకు ఇంతహం ప్రవేశించాను? నారాయణ నారాయణ. మహేంద్ర, ఇదంతా ఆ మూషికుని మాయ. నిన్ను పదవీచ్యుతులు చేయడానికి తన శక్తిని ప్రయోగించి నీ చేత ఈ ఉన్మత్త ప్రేలాపన చేయించాడు. మూషికుడా? ఏటులా ఏటులా నారాయణ నారాయణ. అభివాదాలు జగన్మాత, అభివాదాలు. నారద మహర్షుల కారణం లేనిదే కలహ భోజులు కదిలిరారే. కార్యకారణ నిర్ణీతం. నీకు తెలియందేముందమ్మా? మీ క్షేమం గురించే ఒక్క మాట చెప్పిపోవాలని వచ్చాను. మా గురించా? అవును తల్లి, గజాసురుడు పరమేశ్వరుణ్ణి మీ నుండి వేరు చేయాలనే దురుద్దేశంతో తపస్సు చేస్తున్నాడు. మరి శ్రీవారి గుణం అందరికీ తెలిసిందే కదా. పరమేశ్వర అంటే చాలు పరిగెత్తుకు వెళ్లి వరాలిచ్చి మరీ వస్తారు. భోళా శంకరులు కాదు, నమ్మిన వారిని కరుణించే నవనీత హృదయులు, మాయలు తెలియని మహాదేవులు. నారాయణ, ఆగ్రహించకు తల్లి. సతిగా పతిదేవుణ్ణి సమర్థించడం బాగానే ఉంది గాని లోకేశ్వరిగా లోకాలకు రాగల అనర్థాల్ని కూడా ఆలోచించు తల్లి. గజాసురుణ్ణి గరళకంఠుడు కరుణిస్తే ఇక ఈ ప్రపంచం నారాయణ నారాయణ. భవాని, కలహభోక్త మరల ఏదో కలహానికి అంకురార్పణ కావిస్తున్నట్టున్నదే. నారాయణ నారాయణ. ఏ సుముహూర్తంలో ఏ మహానుభావుడు నాకు ఈ పేరు పెట్టాడో గాని మంచి చేసినా మాట తప్పడం లేదు. అయినా ఆలు మగల మధ్య నేనెందుకు వస్తా. నారాయణ నారాయణ. స్వామి, గజాసురుడు మహాభక్తుడు. అతని ఆరాధన చంచలమైనది. కానీ
అతని ఆంతర్యం కుటిలమైనది. ఆ తపస్సులో బలీయమైన కుతంత్రం ఉన్నది. అటువంటి దుష్టుడికి వరాలు ఇవ్వడం మంచిది కాదు. మంచి చెడులు ఎంచుకుని వరాలు ఇవ్వడం మనకు ధర్మం కాదు. ఒకరిచ్చిన వరం మరొకరికి శాపం కారాదు. ఆరాధించే భక్తుల్ని అనుగ్రహించకపోవడం మాకు వీలు కాదు. దానివల్ల లోకం నాశనమైతే నూతన సృష్టికి నాంది పలుకుతుంది. విలయంలో నుండే నవయుగ ఆరంభం అవుతుంది. అయితే మీ అర్థానికి మాట మన్నించలేదని మథనపడకు. అకుంఠిత దీక్షతో మమ్మల్ని ఆరాధిస్తున్న ఆ మహాభక్తుణ్ణి చూడు. ఓం నమః శివాయ. 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 పరమేశ్వర, భక్తవత్సలుడు అని కరుణామయుడు అని అంటారే, మరి ఈ దాసునిపై నీకింకా దయరాలేదా? నీ మనస్సు కరుగలేదా? ఈ దాసులకు నీ దివ్యమంగళ స్వరూప సందర్శన భాగ్యం కలిగించవా? ప్రభు, నీ కరుణకు పాత్రం కాని ఈ జన్మ నాకెందుకు? ఓం నమః శివాయ. ఆగు గజాసుర, ఆగు. స్వామి, ముక్కంటి దేవరా, గౌరీ మనోహర, గంగాధర, కరుణించావా స్వామి, కరుణించావా? అనితర సాధ్యమైన నీ ఆరాధనకు సంతసించాం. నిన్ను అనుగ్రహించడానికే వచ్చాం. ఏం కావాలో కోరుకు. ప్రభు, అనంతకోటి సూర్యప్రభాభా సమానమైన నీ దివ్య రూపం నా ఒక్కరికే దక్కాలి. నువ్వు నా గర్భకుహరంలో కొలువై ఉండాలి స్వామి. గజాసుర, ఏమి ఈ విపరీతమైన కోరిక? అనంతము సకల జనారాధనీయము అయిన శివస్వరూపాన్ని గర్భంలో ధరించాలనుకోవడం స్వార్థం కాదా? స్వార్థమో పరమార్థమో నాకు తెలియదు స్వామి. నా కోరికను మన్నించవలే, అడిగిన వరాన్ని అనుగ్రహించవలే. గజాసుర, దుర్భరమైన ఈ వరం ఏ విపరీత పరిణామాలకు దారితీస్తుందో తెలుసా? నీ చరణాలను నమ్ముకున్న నేను ఎటువంటి పరిణామాన్నైనా ఎదుర్కోగలను స్వామి. బుద్ధి కర్మానుసారిని. గజాసుర, నువ్వు అడిగిన వరాన్ని ప్రసాదిస్తున్నాను. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ప్రభు, ఏమిటి ఈ వైపరీత్యం? శివ తేజస్సు గజాసురుడి గర్భంలో బంధించబడి ఉంది. మూషికాసురుడు విజృంభించి ముల్లోకాలను కల్లోలపరుస్తున్నాడు. ఓరే భాగశాసన, నిరంతర భోగపరాయణ, ఈ స్వర్గాధిపత్యము మాకు అప్పగించి మాకు దాసుడవు కమ్ము, లేదా నీకు దిక్కున్న తోటికి పోయి చెప్పు కమ్ము. నీ కిరీటము దేవర వారికి ఇచ్చి మా కొమ్ములను తీసుకోము. ఎటులా ఎటులా చండాసుర, చండాసుర, ముల్లోకాలకు ఈ మూషికాసురుడే ప్రభుని ప్రకటించండి. చేజిక్కిన మొదలను చితగొట్టండి. అప్సరసలను, అమూల్యమైన వస్తు సముదాయాన్ని మన నగరానికి తరలించండి. యజ్ఞయాగాదులను ధ్వంసం చేయండి. వెళ్ళండి. నమో వాణివల్లభ పద్మసంభవ, నమో విధాత పరబ్రహ్మ స్వరూప, పారిమాం పారిమాం. మహేంద్ర, మీ ఆవేదన మాకు అర్థమైంది. లోకకంటకుడైన మూషికాసురుని అకృత్యాలు మితిమీరిపోయినవి. అవును ప్రభు. ఆ దుర్మార్గుణ్ణి అంతం చేసి మమ్మల్ని కాపాడుదేవా. మూషికుడు అపూర్వ వరప్రసాదితుడు. ఆ దానవుణ్ణి మట్టు పెట్టగలవాడు సృష్టిలో ఇంతవరకు లేడు. అయితే ఆ అసురుణ్ణి అంతమొందించే సాధనమే లేదా? మా బాధలు తీరే మార్గమే లేదా? ఉంది. ఆ దుష్టుడి మదమనసాలంటే అయోనిజుడు, విరూపుడు, ద్విజన్ముడు, అకుంఠిత దీక్షాపరుడు, సర్వశక్తి సముపార్జితుడు,
గుణశ్రేష్ఠుడు సురజ్యేష్ఠుడు నా సృష్టిలో జన్మించనేవాడు అయిన మహావీరుడు ఉద్భవించాలి. అటువంటి మహావీరుడు ఎలా అవతరిస్తాడు? ఆదిశక్తి స్వరూపిణి అయిన ఆ పరమేశ్వరికే సాధ్యం. వెళ్ళండి, ఆ శంకరినే శరణు వేడండి. అయోనిజుడు, విరూపుడు, ద్విజన్ముడు, అకుంఠిత దీక్షాపరుడు, సర్వశక్తి సముపార్జితుడు, గుణశ్రేష్ఠుడు, సురజ్యేష్ఠుడు అయిన మహావీరుడు అవతరించాలా? అవును తల్లి, అటువంటి వీరుణ్ణి ప్రసాదించి లోకాలను కాపాడు మాత. సర్వసులక్షణ శోభితుడైన పుత్రునికి తల్లిని కావడం కంటే మాకు మాత్రం కావలసిందేముంది? కానీ పరమేశ్వరుని సహకారం లేనిది ఈ పరమేశ్వరి ఏమీ చేయలేదనే సత్యం మీకు తెలుసు కదా. శంకరులేమో గజాసురుని గర్భకుహరంలో చిక్కుకున్నారు. వారు లేనిదే రానిదే మేమేమీ చేయలేము. ఆ దానవుడి బారి నుండి విరూపాక్షుని విముక్తుని చేయడం ఎలాగా? నాడుగా అపాయాలన్నిటికీ ఉపాయాలు చెప్పగల ఉపేంద్రుడు ఆ శ్రీహరిని ధ్యానిస్తే సరి. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. హే పరమపురుష, పరంధామ, కౌస్తుభధామ, పాహిమాయం, పాహిమా. సోదరి నారాయణి, అన్నా, అంతా అర్థమైందమ్మా. మోసాన్ని మోసంతోనే జయించాలి. కపటోపాయంతో ఆ గజాసురుని వరబంధం నుండి హరుణ్ణి విడిపించాలి. దానికి మార్గం మా సోదరులే చూపించాలి. కాత్యాయని, మేము దేవగణాలతో వెళ్ళి పరమేశ్వరుని బంధముక్తికై ప్రయత్నిస్తాం. మా ప్రయత్నానికి నీ ప్రయత్నము కలిస్తే కాని కార్యం జయప్రదం కాదు. మమ్మల్ని ఏం చేయమంటారో ఆదేశించండి. అభ్యంగన స్నానం ఆచరించి శివాగమన ధ్యాన నిమగ్నమై శివదీక్ష ప్రారంభించు. దీక్ష వికల్పం కాకూడదు. పరమేశ్వరుడు వచ్చే వరకు హరనామస్మరణ ఆగిపోకూడదు. అలాగే సోదరా. విరూపుడు, ద్విజన్ముడు, అకుంఠిత దీక్షాపరుడు, సర్వశక్తి సముపార్జితుడు, గుణశ్రేష్ఠుడు, సురజ్యేష్ఠుడు అయిన మహావీరుడు అవతరించాలా?
వింతగా చూస్తున్నావు? వింత కాదు నాయన, పులకరింత. తొలిసారిగా అమ్మా అన్న పిలుపు వినగానే ప్రతి మాతృమూర్తికి కలిగే పరవశం, ఆనందానుభూతి. కోటి నామాలతో కొలువుపడేవాడివి. ఏ పేరుని చెప్పను నాయన. నీ మొదటి పేరు ఉమాపుత్రుడు. ఉమాపుత్రుడా? అవును ఉమాపుత్ర. నీ పుట్టుకతో మాతృమూర్తిని అనిపించుకునే అదృష్టం నాకు దక్కింది. అమ్మా, ఆకలిగా ఉందమ్మా. భలే భలే భలే. తొందరపడుతున్నాయినా. తొలి ప్రార్థన నా చేతితోనే జరగాలి. నాయన, నేను ఒక పని చెప్తాను, చేస్తావా? చెప్పమ్మా. కొండల్ని పిండి చేయమంటావా? రాక్షసుల ముక్కు పిండేయమంటావా? అవేవీ వద్దు గాని నేను శివదీక్ష పూర్తి చేసుకునే వరకు మందిరం వెలుపల కూర్చుని ఎవ్వరినీ లోనికి రానివ్వకుండా కావలి కాయాలి. కాస్తావా మరి? ఓ, ఆ దేవుడు వచ్చినా సరే వదలను. చిరంజీవి, ఇదిగో, ఇది శక్తి ఆయుధం. ఇది నీ దగ్గరున్నంత వరకు నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. ఏ పరిస్థితుల్లోనూ దీన్ని చేజారినివ్వకు. ఓ, అలాగే. అమ్మా, నీ ఉండ్రాలు తింటూ కాలు కాస్తా. అలాగే నాయన. ఆగర్భ విరోధి అయిన హరి మీద మీ శక్తి ప్రయోగించలేదేమి? మీ యుక్తి పారదా? ఈ శక్తి చాలదా? అంతేరా? హరి అయిననేమి హరుడైననేమి అందరూ మా శక్తికి దాసులే. నారాయణ నారాయణ. దేవరా, అదుగు తగుల మారి నారదుడు వస్తున్నాడు. సందేహాసురా, ఆ జడదారిని ఒక ఆట ఆడించదని చూడు. అలాగే అలాగే. ఎలక బుద్ధి. నారాయణ. నారద, మాకు శత్రువు అయిన హరిని మా ముందే స్మరించుటయ్యా. నారాయణ నామస్మరణ మాది మా నామమునే జపింపము. నారాయణ నారాయణ. నారాయణ నామము నా ప్రాణము, నా గానము, నా సర్వస్వము. నేనెట్లు మానగలను? అటులనా? నమో అసురాయణ, నమో అసురాయణ. నారాయణ శబ్దము వదిలినావా నారద? కాళ్ళ తిప్పట, కంఠ శోష తప్ప ఆ హరినామస్మరణ వల్ల నాకేమి ఒరిగినది? ఏ మేలు జరిగినది? ఏమి మిగిలినది? అసురాయణ, ఈనాటి నుండి నిన్నే సేవించుకుంటా. నీవైనా నా కోరికలు తీర్చవా అసురాయణ? ఏమా కోరికలు? అమృతపానం, రంభా సంభోగం, దేవేంద్ర భోగం ఒక్కసారి చవి చూడవలనని చాలా ఆశగా ఉన్నది అసురాయణ. అటులనా? సందేహాసురా, అర్థమైంది దేవరా. నారద, అమృతము కన్నా రుచికరమైన మాలోకపు మధురసం చవిచూడు. నమో అసురాయణ. మేయ బల సంపన్న, అసురకుల శోభ, ఋషిక సార్వభౌమ, నమో నమః. నమో నమః. ఇది మొదలు పెట్టనే కూడదు. పెట్టావా నారదా నీ బలి? నారాయణ. ఏమిటి ఇంతలో నాకేమైంది? ఈ మధు పాత్ర ఏమి నారద, అమృతపానము, రంభా సంభోగము, దేవేంద్ర భోగము కావలేనా? ఏమిటి ఈ తుచ్చమైన మాటలు నేను ఉచ్చరించాలా? మూషికాసుర, ఇది నీకు ధర్మముగా ఉన్నదా? గిల్లి కజ్జములు పెట్టడం నీకు వేడుక, మనసులు గిల్లి బెద్దములు పెట్టడం మాకు వేడుక. మా మనోవిభ్రమణ కారణి మాయావిలాసము
మా వంటి జడదారుల పైన కాదు, చేతనైనా ఆ పరమేశ్వరిపై ప్రయోగించు నీ మాయా విలాసం. పరమేశ్వరి పైన? అవును, గజాసురుని గర్భకుహరం నుండి ఈశ్వరుణ్ణి రప్పించుటకై భవాని శివదీక్ష సాగించుతున్నది. ఎటులా శివదీక్ష సాగించుతున్నదా? అటులైన ఆమె దీక్షలు భంగం చేశారో చూడు. చూచెదను నారాయణ నారాయణ. శివదీక్ష దేవరా దేవరా, ఒక చిన్న సందేహం. సందేహాసుర దేవరా, అది ఏ పార్వతీదేవి మందిరం. ప్రవేశ ద్వారమున ఎవడో పుడతడు కావలి కాయిస్తున్నాడు. అవును దేవరా. మేము లోపలికి ప్రవేశించి మా శాంబరీ విద్యా ప్రభావంతో ఆ శాంభవి దీక్షను భగ్నమనరుస్తా. దేవరా, ఈ ఒక్క అవకాశం మాకు కల్పించండి. అవును దేవరా, మేము ప్రయోజకులమని నిరూపించుకోనివ్వండి. అటులదే పొండు. ఎవరు? మేమా? ఎవరైతేనేమి మా ఆజ్ఞ లేనిదే లోనికి వెళ్ళటానికి వీల్లేదు. వేలడంత లేవు, మమ్మల్నే అడ్డు పెడుతున్నావా? ఈ బుడతడితో మనకేం పని? చెయ్యి మాత. ఏ మహావీరులు ఏమంటారు? పింగళా, నువ్వు తెంచినది ఏమిటి? ఉండ్రాళ్ళు. ఉండ్రాళ్ళ? చూస్తేనే నోరు కోనేరవుతుంది. ఇవి కావాలంటే గుంజీలు తీయాలి. పట్టుకోరా చెవులు. మూడు భలే, ఇంకా చాలు. మరి ఉండ్రాళ్ళ రండి. మమ్మల్నే ఆట పట్టిస్తున్నావు. ఈ దండంతో నీ పని సరే. అంబేదల ఒక అర్భకుని జయించలేకపోయా. చూడండి రా, మా మనోవిభ్రమణ జ్ఞాన శక్తితో ఆ బాలుని పిచ్చి గంతులు వేయిస్తా. దేవరవాడి శక్తిని కుత్తిగంతులు దించాడా బుడతుడు. మనం ఒక లెక్క. దేవేంద్రాది అష్టదిక్పాలకులనే గడగడలాడించిన మా శక్తి ముందు వీడొక లెక్క. తలసుకొడిన క్షణంలో వీడి గర్వం అణచగలట.
తరుణము కాదు. కాలహరణమైన కార్యము చెడిపోవు. ప్రస్తుతము మాయోపాయముతో పార్వతి దీక్షను భగ్నము చేయవలే. మనం బయలుదేరిన వేళ మంచిది కాదు. మరో రోజు వస్తా ముహూర్తం చూసుకుని. భలా మీ ప్రదర్శనములకు మెచ్చినాము. మీకు ఏమి కావాలనో కోరుకున్నాడు. నారాయణ నారాయణ. గజాసుర, తొందరపడి వాగ్దానం చేయవద్దు. వారు ఏం కోరతారో ఏమో. ఏమి కోరినా ఇస్తాం. నారద, మేము అపర పరమేశ్వర అవతారులం. వరాలు అనుగ్రహించటంలో ఆ శివునకు మేమేం తీసిపోం. అది నిజమే. అపరపరమేశ్వరులు ఆడిన మాట తప్పని వారు. జంగమయ్యలు, గజాసురుల వారి అనుగ్రహం లభించింది. మీ అదృష్టం ఫలించింది. మీ ప్రదర్శనమునకు తగిన బహుమానం లభించబోతుంది. అవునవును, కోరుకోండి, సందేహించకండి. రత్నాలా, మణిమాన్యాలా? మేము అందరిలాంటి యాచకులము కాము, జంగమయ్య భక్తులము స్వామి. మీ కడుపులో దాచుకున్న లింగమయ్యను మాకు ప్రసాదించండి. ఏమిటి విపరీతమైన కోరిక? వీరు గంగిరెద్దుల వారు కాదు, కపట వేషధారులైన దేవతలు. ఎంత మోసం! మోసం కాదు గజాసుర, లోకక్షేమం కోసం ఈ వేషాలు వేయవలసి వచ్చింది. అందరి వాడైన ఆదిశంకరుడు నీ ఒక్కడికే దక్కాలనుకోవడం స్వార్థం కాదా? అందరి హృదయాలలో వెలిగే ఆ ఆరణి జ్యోతిని నీ గర్భకుహరంలో బంధించడం దుశ్చర్య కాదా? సృష్టికి ఆధారభూతులైన ఆది దంపతులను వేరు చేయడం దురుద్దేశం కాదా? ఏమంటావు? నారాయణ, మాట ఇచ్చే ముందు నా మాట వినుంటే ఎంతవరకు వచ్చేదా? ఏమంటావు గజాసుర? అపర పరమేశ్వరుడునని, ఆడిన మాట తప్పనని ప్రగల్భాలు పలికావే, ఇప్పుడు ఏమంటావు? ఆడిన మాట తప్పుతావా? అన్న మాట కాదన్న మాట మేమెరుగం. అయినా చేతులతో తీసి ఇవ్వటానికి శివుడేమీ ఆటబొమ్మ కాదు. చేతనైతే చేవ కలిగితే పాలలోచనని బయటికి రప్పించి తీసుకువెళ్ళండి. నారాయణ నారాయణ. గజాసుర, భలే చిక్కు సమస్య తెచ్చిపెట్టావు. తెలివన్న నీదే తెలివి. అవునవును, శివుణ్ణి రప్పించడం అంటే దిగంతులు వేసినట్టు కాదు. తీసుకువెళ్ళమనండి, చూస్తాం. స్వామి శంకర, భక్తవ శంకర, సురపక్షపాతంతో నువ్వు నాకు అన్యాయం చేశావా? వరం ఇచ్చినట్టే ఇచ్చి నాకు దూరం అవుతున్నావా స్వామి? గజాసుర, విపరీతమైన వరాలు విపత్కరాలు. ఆనాడే నిన్ను హెచ్చరించాం. నిజమే స్వామి, అజ్ఞానంతో అహంకారంతో నీ ఆదేశంలోని పరమార్థాన్ని అర్థం చేసుకోలేకపోయాను. కాని దానికి ఇంత శిక్ష విధిస్తావా ప్రభు? నీ కొలువుకు నెలవై అనంతకోటి కాంతిపుంజాలతో ప్రకాశించిన ఈ శరీరాన్ని అంధకార బంధురం చేసి వెళ్ళిపోతున్నావా స్వామి? నిరంతరం నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ నీ సమక్షంలోనే ఉండాలని కోరుకున్న నా కలలు చేస్తావా ప్రభు? గజాసుర, విచారించకు. నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. ఎల్లప్పుడూ నువ్వు మా సమక్షంలోనే ఉంటావు, మమ్మల్ని చూస్తూ ఉంటావు. అంతేకాదు, ఈనాటి నుండి మాకు నీపై గల వాత్సల్యానికి చిహ్నంగా గజ చర్మాన్ని ధరించి కృత్తివాసుడనే పేరుతో పిలువబడతాం. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. లోనికి వెళ్ళడానికి వీల్లేదు.
బహళ మా మందిరంలోనికి వెళ్ళడానికి మాకే అనుమతి కావాలా? బాలక, ఎవరు నువ్వు? బాలకాన్ని పిలిచావు కదా, బాలకున్నే. మాటలు బాగా నేర్చావే. తరువాత సావకాశంగా నీ ముద్దు మాటలు వింటాం గాని ముందు దారి కట్టులే. ఎవరిని వదలవద్దన్న అమ్మ ఆజ్ఞ. అమ్మ ఆజ్ఞ? మేమెవరమో తెలుసా? ఆ అమ్మకు భర్త. అమ్మకు భర్తవో అమ్మమ్మకో నాకు తెలీదు. అమ్మ మాట అంటే మాటే, లోనికి వెళ్ళడానికి వీల్లేదు. బాలక, ఏమిటి హఠం? పసివాడవని శాంతం వహిస్తూ ఉంటే, పెద్దవాడవని గౌరవిస్తూ ఉంటే నీ ప్రల్లదనం మితిమీరిపోతుంది. నీ అహంకారం మరీ ఎక్కువ అవుతుంది. వాచారా, ఈ పరమేశ్వరుణ్ణి నిందిస్తావా? మర్యాదగా దారి వదులు, లేదా ఏం చేస్తా? ఈ బండారా నాకు తెలీదా? ఈ నాటకాలు చాలించి వచ్చిన దాన్ని వెళ్ళు, లేదా ఈసారి శక్తితో ఈ తల 1000 చక్కలు చేస్తాను. ఇక నిన్ను క్షమించరా. బాలక! జై మాతా! అయ్యో, అమ్మ చెప్పిన మాట మర్చిపోయి ఆయుధాన్ని విసిరేస్తాను. జై మాతా! జై మాతా! ఏమిటి ఘోరం? ముక్కు పచ్చలాడిన నా బిడ్డను నిర్దాక్షిణ్యంగా చంపించారు. పార్వతి, ఈ పసివాడు నీ బిడ్డడా? అవును, నా బిడ్డడే. విశ్వ కళ్యాణం కోసం ముక్కోటి దేవతలు ఒక్కటే కోరుకున్న వరపుత్రుడు. నా కలలో ఊహల్లో రూపురేఖలు దిద్దుకొని ఊపిరి పోసుకున్న నా మానస పుత్రుడు, నా కంటి వెలుగు. నా బిడ్డని మీరే దయా దాక్షిణ్యరహితంగా మీ 3వ నేత్రంతో భస్మం చేశారా? మీ శక్తి సామర్థ్యాలన్నీ ఈ పసివాడి మీద చూపించారా? అపర్ణ, ఆవేశంలో జరిగిన అనర్థానికి మేము ఎంతో చింతిస్తున్నాం. మీ సానుభూతి మాటలతో నా శోకాగ్ని చల్లారదు, నా హృదయం శాంతించదు. ఆనాడు అనంత శక్తివంతమైన మీ తేజస్సును ధరించనీయకుండా అగ్నిహోత్రుడు అంతరాయం కలిగించాడు. ఈనాడు ఆదిశక్తి అంశతో జన్మించిన ఈ అవతారమూర్తిని మీరు దగ్ధం చేశారు. ఈ క్షోభ నేను భరించలేదు. ఈ పసివాడు లేనిదే నేను జీవించలేదు. తక్షణం నా బిడ్డని సజీవుని చేయండి, లేదా మీ భవానికి మరణం, ఈ ప్రపంచానికి ప్రళయం. శాంతించు సోదరి, శాంతించు. ఈ పసివాణ్ణి బ్రతికించే భారం మాది. పరమేశ్వర, ఈ విగతమస్తకునికి ఎవరి శిరస్సు తెచ్చి తగిలించాలన్నదే సమస్య. నారాయణ నారాయణ, ఆ అదృష్టం ఎవరి శిరస్సుకు దక్కుతుందో. నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. ఎల్లప్పుడూ నువ్వు మా సమక్షంలోనే ఉంటావు, మమ్మల్ని చూస్తూ ఉంటావు. అంతేకాదు, ఈనాటి నుండి మాకు నీపై గల వాత్సల్యానికి చిహ్నంగా గజ చర్మాన్ని ధరించి కృత్తివాసుడనే పేరుతో పిలువబడతాం. నంది, భృంగి, మీరు వెళ్ళి ఎవరైతే ఉత్తర దిశను తలబెట్టి శయనిస్తూ ఉంటారో వారి శిరస్సు ఖండించి తీసుకురండి. వెళ్ళండి. ఒరే, అన్ని దిక్కులు వదిలేసి ఒక్క ఉత్తరపు దిక్కున తలపెట్టి పడుకున్న జీవితలే తెమ్మన్నారే శివయ్య. ఎందుకో తెలుసా? ఎందుకంటావు? ఉత్తరపు దిక్కున తలపెట్టి పడుకున్న ప్రాణి లేవగాని ఏ దిక్కు చూస్తుంది? దక్షిణం. అంటే యమస్థానం, మృత్యువును చేరుగా చూస్తుందన్నమాట. అందుకే ఉత్తరపు దిక్కున తలపెట్టి పడుకోవద్దని పెద్దలన్నారు. అదిగో అటు చూడు, అక్కడ ఏదో పడుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఒరే, ఈ ఏనుగు ఉత్తరపు దిక్కునే తలపెట్టి పడుకుందిరా. దీని తల తీసుకోవడం. నాయన, నీ ముద్దు మాటలు తనివి తీరా వినలేకపోయానే. ఈ అనర్థం జరుగుతుందని తెలిస్తే నిన్ను కావలి పెట్టకపోయేదాన్ని. నిన్ను చేజేతిలా చంపుకున్నాను, శివకోపాగ్నికి బలి చేశాను. అమ్మా భవాని, చింతించకు. ఇది జగత్ కళ్యాణానికై జరిగిన సంఘటన. నీ
బిడ్డడు తప్పక సజీవుడవుతాడు. ప్రభు దశ దిశలు వెతికారు. ఉత్తర దిక్కున తలపెట్టి శయనిస్తూ ఈ గజాననం మాత్రం దొరికినది. పరమేశ్వర, ఈ హస్తి మస్తకమును ఆ దేహమునకు సంధించి ప్రాణప్రతిష్ఠ గావింపు. వద్దు వద్దు, చంద్రబింబం వంటి చక్కని మోము కలిగిన నా బిడ్డడికి ఈ ఏనుగు తల, ఆ వికృత రూపాన్ని నేను చూడలేను, చూసి భరించను లేను. కాత్యాయని, నీ బిడ్డడు కారణ జన్మ, మూషికుని హంతముందించుటకై అవతరించినవాడు. అవునమ్మా, ఆ మూషికుని చంపుటకు ద్విజన్ముడు ద్విరూపుడు కావాలనని కదా దైవ నిర్ణయం. ఏనుగు తల విజ్ఞానానికి సంకేతం, మదించిన బలానికి. నీ సుతుడు మహావిజ్ఞాని, మహాబల సంపన్నుడు అవుతాడమ్మా. అంతేకాదు, నీ తృప్తి కోసం ఈ బిడ్డడికి కామరూపం ప్రసాదిస్తున్నాం. ఎవరు కోరిన రూపంలో వారికి కనిపిస్తాడు. కాదనక చిరంజీవిని చేయండి. భవదనుగ్రహం ఎలాగుంటే అలాగే కానివ్వండి. మాతా, నాయన చిరంజీవి, చిరంజీవి, వీరే మీ పితృదేవులు పరమేశ్వరుడు. వందనాలు శ్రీరస్తు. వందనాలు శుభమస్తు. వందనాలు. జయమస్తు. విన్నావా నారదా, దేవతలు చేసిన కుతంత్రము? నారాయణ, ఆ తంత్రము అత్తడితో ముగిసిపోలేదు మూషిక రాజేంద్ర. గజాసుని వంతు అయినది, ఇక నీ వంతు కానున్నది. నారాయణ, ఏదో నీ శ్రేయోభిలాషిని కనుక ముందుగా హెచ్చరించిపోవాలని వచ్చినాను. నిన్ను నిర్జించడానికై దేవతలందరూ భవానితో మొరపెట్టుకునగా పార్వతి ఒక మహాశక్తివంతుడైన వీరుణ్ణి సృష్టించింది. ఎటుల మమ్ములను నిర్జించుటకు వీరుడు సృష్టించినదా? ఎవడా వీరుడు? ఒక చిన్న సందేహం. ఆనాడు పార్వతీ మందిర ప్రాంగణమున నీ భరతం పట్టిన ఆ బుడతడు కాదు కదా ఈ మహావీరుడు. ఆర్భకుడా, మమ్ములను నిర్జించే అర్హతలు వాడికెక్కడివి? నారాయణ, నీ మారకునకు కావలసిన అర్హతలేమి? మమ్ములను జయించుటకు అయోనిజుడు, బ్రహ్మ సృష్టితో పుట్టనివాడు. ఆగాదు, ఆ బాలకుడు అయోనిజుడే, బ్రహ్మ సృష్టితో పుట్టనివాడే. ద్విరూపుడు ద్విజన్ముడు కావాలను కదా. అది అయినది. ఈశ్వరునిచే ఆ బాలుని తల నరకబడి మరల గజాసురుని శిరస్సు అతికించబడి బ్రతికించబడి, కావున ద్విరూపుడు ద్విజన్ముడు అయినట్లే కదా. నారాయణ, ఇక జితేంద్రియుడు, బ్రహ్మచర్య దీక్షాపరుడు, సర్వశక్తి సముపార్జితుడు అయి ఉండవలే. అంతేనా? రేపే ఆ చిన్నవానికి కైలాసములో ఉపనయనము బ్రహ్మోపదేశము జరుగునున్నది. కైలాసములో ఉపనయనము బ్రహ్మోపదేశము జరుగున. అప్పుడు బ్రహ్మచర్య దీక్షకు సర్వశక్తి సంపార్జనకు అర్హత లభించినట్లే కదా. అవును, మొక్కగా ఉన్నప్పుడే తుంచివేయవలే. ఆ ఉపనయన కాండ ఎలా జరగగలదో సూచనలు. ధ్రువంతే రాజా వరుడో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంతజింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం దారజతాం ధ్రువం దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపాం వశమో వదంతే కాలో ముహూర్త గడియలు మించిపోకుండా యజ్ఞోపవేత ధారణ జరగాలి. యజ్ఞోపవేతాన్ని తెప్పించండి. యజ్ఞోపవేతం ముక్కలు ముక్కలైపోయింది.
ఏ ఎలుకలో అయి ఉంటుంది. సువర్ణ తంతువులతో ప్రత్యేకంగా తయారు చేయబడిన యజ్ఞోపవీతమది. ఇప్పుడు ఏమిటి కట్టం? పరమేశ్వర, నాదొక మనవి. ఏమిటది? అనాదిగా మా నాగకులాన్ని ఆదరించి అలంకారాలుగా ధరించి మమ్మల్ని తరింపచేశారు. ఇప్పుడు గజానుల వారి యజ్ఞోపవీతాన్నయ్యే అదృష్టాన్ని నాకు ప్రసాదించండి. తదాస్తు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజావతేర్యత్సహజం పురస్నాదే ఆదుష్యమగ్రిజం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలవస్తు తేజః యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తం. దేవరా, మీరు మూషికముగా మారి యజ్ఞోపవీతాన్ని కురికి ముక్కలు ముక్కలు చేసిన ప్రయోజనము దుర్వ్యక్తే. వారి కార్యము జరిగిపోయినది. అయిననే ఇంకనూ బ్రహ్మోపదేశము కావాలని కదా. చిరంజీవి, బ్రహ్మవిష్ణు శివాత్మకమైనది. సర్వ మంత్రాధ్యయనమునకు సాధికారము కల్పించినది బ్రహ్మోపదేశం. ఆ మంత్రము అతి రహస్యము, స్వరప్రధానము కనుక శ్రద్ధగా ఆలకించి స్వీకరించు. పరమేశ్వర, తండ్రిగా తనయునికి మీరే మంత్రోపదేశం చేయాలి. అవశ్యం. తానైనా దేవరా, ఒక చిన్న సందేహం. చెవి దెబ్బే ఇంత ఘోరముగా ఉంది, తొండం దెబ్బ ఎలా ఉంటుందో? ఇల్లులకగానే పండుగ కాదురా. కఠోర నియమనిష్టలతో కూడుకున్న బ్రహ్మచర్య దీక్షను ఆ అర్భకుడు ఎలా సాగిస్తాడో, ఎలా సాధిస్తాడో మేము సూచనము కాక. భళా గజానన, భళా. నారద, నేటితో మా చిరంజీవి సకల విద్యా ప్రపూర్ణుడైనాడు. నారాయణ నారాయణ, సర్వకళాది దేవత. మీరు భయలు తలుచుకుంటే రానిది కానిది ఏముంటుంది తల్లి? విద్యాభ్యాసం ముగిసింది. ఇక గజానుల వారిని బ్రహ్మచర్య తపోదీక్షకు పంపడమే తరువాయి. కదిలితే కందిపోయే నా బిడ్డని కష్టతరమైన బ్రహ్మచర్య దీక్షకు పంపమంటారా? భయంకర నిర్జన ప్రదేశంలో ఒంటరిగా విడిచిపెట్టమంటారా? నా వల్ల కాదు. నారాయణ, మమకార బంధం నుండి మహామహులు కూడా తప్పించుకోలేరనడానికి ఈ జగన్మాత పుత్ర వ్యామోహమే తార్కాణం. వాణి, మూషికాసుడిని జయించడానికి జన్మించిన వాడు మన చిరంజీవి. అందుకు అకుంఠిత దీక్షాపరుడు, చితేంద్రియుడు, సర్వశక్తి సముపార్జితుడు కావాలని తెలిసినదే కదా. మరి దీక్షకు పంపనంటే ఎలా? సందేహించక దీవించి పంపించు. మాతృత్వ మమకారంలో పడి నా కర్తవ్యాన్ని మర్చిపోయాను. నాయన, అచంచలమైన నిగ్రహంతో బ్రహ్మచర్య దీక్ష పరిపూర్తి చేసుకురా. ఇంత భారం నా మీద పెట్టారు. నా కర్తవ్యం నెరవేర్చగల శక్తిని నాకు ప్రసాదించండి. అచంచల మనోబల సిద్ధిరస్తు. సంకల్ప సిద్ధిరస్తు. జయోస్తు. స్వామి గజానన,
దీక్షాకాలం పూర్తయ్యే వరకు మీ తపస్సుకు ఎటువంటి అంతరాయం కలగకుండా మా సర్పకుమారులు కావలి కాస్తారు. అనుజ్ఞ ఇవ్వండి. అవశ్యం. ఒక చిన్న సందేహము. ఏమిట్రాది? ఈ గజాననుడు బుడతడుగా ఉన్నప్పుడు చెబుతూ కొడితేనే మన దేవరవారు అదిరిపోయినారు. ఇప్పుడు తండంతో కొడితే మనం ప్రాణాలతో ఉంటామా అని ఇటువంటి సందర్భంలో మనం ఎక్కడుంటాం? అనుకుంటాం. చూపించి నీ శక్తి చూపిస్తాం. మా మాయాశక్తితో వీళ్ళని గొడవలు ఆడించి గొడవలు కొడతాం. ఓం శిఖరాయ నమః. అంబేదల అప్రయోజకులారు ఒక అర్భకుని దీక్ష భగ్నము చేయలేకపోయినారా? కేవలం నేను ప్రయోగించిన శక్తులన్నీ వాని ముందు నిర్వీర్యములైన కల్పించిన విఘ్నములు భగ్నములైనవి. దేవరా సందేహమేలా? కాదు దేవరా, ఒక చక్కటి చిక్కటి ఆలోచన తట్టే ఈ విధముగా చేసినా ఇటులో ఎటు తెలుపము. ఎంత వారలైన కాంతదాసులే అని కదా ఆర్యోస్ ఒక పిటపిటలాడే సుందరాంగిని పంపిన వాడి ఒళ్ళు చిటపటలు ఆడకపోవునా, గుటకలు వేగ మానునా. ఇది ఎట్లా 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 ఫలా ఫలా మీ దేహమునందు సందేహములే కాక సమయోచితమైన యోచనలు కూడా ఉన్నవే. ఫలా ఫలా తక్షణమే మనోలాలసనే సుందరాంగిని సృష్టించి పంపించద. మనోలాలస లాలస భళ గజానన భళ. అరిషడ్వర్గాలను జయించి జితేంద్రియుడవని పిలుచుకున్నావు. తపస్సు చేత సిద్ధిని, సిద్ధి చేత బుద్ధిని సాధించుకున్నావు. ఇదిగో ఈ సిద్ధిని బుద్ధిని స్వీకరించు. ఈనాటితో నీ తపోదీక్ష విజయవంతంగా ముగిసింది. విజయోస్తు. దేవా, అమేయ ప్రభావ, నిరంతరం మీ సేవ చేసుకునే భాగ్యం ఈ దాసులకు ప్రసాదించు స్వామి. సర్పరాజా, దీక్షాకాలంలో మీరు ఇచ్చిన సహకారానికి సంతసించాం. ఈనాటి నుండి కటి సూత్రంగా, భుజ కీర్తులుగా, ఆభరణాలుగా మీ సర్పాలనే ధరిస్తాం. ధన్యోస్మి, ధన్యోస్మి.
కందుకాన్ని విసురుతున్నా, పట్టుకోవాలి పట్టుకోవాలి. భళా భళా చురుకైన వాడివే. ఏది ఈసారా కందుకని ఎలా ఇవ్వు, నే విసురుతా అందుకో. విసరనా? అలాగే. వెళ్ళు. ఈ చురుకుతనం ఆటలలోనేనా లేక అన్నింటిలోనూ ఉన్నదా? అన్నిట్లోనూ వీరుండే. నిన్ను చూస్తుంటే నాకు ముచ్చట వేస్తున్నది. రా. నీ రూపం నాకు ఎదురులా ఉంది. వీరుడవేగా, వదిలించుకో. చూసుకో, దీంతో నిన్ను నీ తొండాన్ని ఖండఖండాలు చేస్తాను. ఆగుకుమారా, ఆడుకోవలసిన అన్నదమ్ములు ఇలా కొట్లాడుకోవటమా? అన్నదమ్ములా? అవును గజానన, ఈ కుమారుడు నీ తమ్ముడు. తమ్ముడా? ఓహో, నీకు తెలియకుండా ఈ తమ్ముడు ఎలా పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అని ఆశ్చర్యపోతున్నావా గజానన? అయితే విను. తారకాసురుని సంహరించగల మహాబలుడైన పుత్రుడు కలగాలని ప్రగాఢ వాంఛతో పార్వతీ పరమేశ్వరులు సుదీర్ఘ శృంగార కేళీ కలాపాన్ని సాగించారు. అలా వారిద్దరి సంయోగ ఫలితంగా ఈ కుమారుడు ఉద్భవించాడు. ఇన్నాళ్ళు షణ్మాతల వద్ద పెరగడం వల్ల ఇతని వృత్తాంతం నీకు తెలియలేదు. అలాగా తమ్ముడు? అన్నా, గజానన, నీ ఆగమనం కోసం నీ తల్లిదండ్రులు నిరీక్షిస్తూ ఉంటారు. పదవయ్యా. జననీ జనకులకు అభివాదాలు. శుభమస్తు. గజానన, నీ దీక్ష భవదనుగ్రహం వల్ల నిర్విఘ్నంగా పూర్తయింది. అమ్మా, ఏమిటమ్మా అలా చూస్తున్నావు? నాయన, ఈ ఆకారం ఏమిటి? సుందర సుకుమార శరీరంతో మా కన్నులు విందు చేసే నువ్వు ఈ రూపం ఎందుకు ధరించావు నాయన? అనేక ప్రలోభాలకు మూలమైన బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యమే మిన్న. ఏం తండ్రి, నే చెప్పింది నిజమేనా? మా సిద్ధాంతము అదే. అందుకే భస్మాంగ రాగం, నాగాభరణాలు, గజ చర్మ ధారణ ఎన్నుకున్నాం. కానీ మీ జనని సౌందర్య లహరి, త్రిపుర సుందరి. అందుకే ఆమె సృష్టిలో దృష్టిలో అంతా సౌందర్యమయంగా ఉండాలని కోరుకుంటుంది. ఏం భవానీ? క్షణికమైన మనోభ్రమణంలో అన్నానే కాని అలంకారాల వల్ల లేని అందం వస్తుందా, ఉన్నది తరిగిపోతుందా? ఏమి ధరించినా మీరు సౌందర్యమూర్తులేగా. ఏ రూపంలో ఉన్నా నా బిడ్డడు నా కంటికి ఆనంద స్వరూపుడుగానే ఉంటాడు. అన్ని లోకాల్లోనూ అన్ని కాలాల్లోనూ ఈ అవతారమూర్తే ఆరాధనీయుడవుతాడు. పరమేశ్వర, అసుర నాశనానికి కావలసిన అర్హతలన్నీ గజానుల వారికి సిద్ధించినట్లే. మరి మూషికునిపై దండయాత్రకు ముందుగా ప్రపంచంలోని సర్వశక్తులు చిరంజీవికి సంప్రాప్తం కావాలి. అందుకు గజాననుణ్ణి అన్ని గణాలకు అధిపతిని చేయాలి. శుభస్య శీఘ్రం. గణాధిపత్య మహోత్సవం అపూర్వంగా అంగరంగ వైభవంగా జరగాలి. అందుకు కావలసిన ఏర్పాట్లు మేమే స్వయంగా జరిపిస్తాం. శుభమస్తు. నంది, బ్రహ్మాది సకల దేవతలకు
శుభవర్తమానములు పంపినారా? మీరు ఆదేశించిన విధంగా అన్ని ఏర్పాట్లు చేశాం. మంచిది. ఏర్పాట్లన్నీ సక్రమంగా జరగాలి. వెళ్ళండి. కార్తికేయుల వారికి అభివాదాలు. ఓ నందీశ్వరులా, గణాధిపత్య మహోత్సవానికి సన్నాహాలు సక్రమంగా జరుగుతున్నాయా? ఆహా, సన్నాహాలైతే సక్రమంగానే జరుగుతున్నాయి. కానీ మహావీరులైన మీరుండగా గజాననునికి గణాధిపత్యం ఇవ్వడం శివగణంలో ఎవరికీ సంతృప్తికరంగా లేదు. ఏ అన్నగారు మాత్రం వీరులు కారా? కాదని కాదు, కానీ మీకున్న శరీర లాఘం, రాజసం, నాయకత్వ లక్షణాలు వారిలో లేవని. ఏమిటి ఈ మాటలు అంటున్నది? నిజంగా నందీశ్వరులేనా? ఇది నా మాట కాదు, మన వారందరి అభిప్రాయం. కావచ్చు, కానీ గజాననుడు మాకు అగ్రజుడు. ఆయనే అన్ని విధాల ఆ పదవికి అర్హుడు. పదవికి వయస్సు కాదు, వ్యక్తిత్వం ముఖ్యం. ఇది కూడా అందరి అభిప్రాయమా లేక నీ అభిప్రాయమా? కాదు ప్రభు, సూటిగా ఒక్క మాటలో చెప్పాలంటే మీరే ఆ పదవిని చేపట్టాలి. కైలాసంలోని వాళ్ళంతా ఏకగ్రీవంగా కోరుకుంటున్నారు. అలాగా? జనాభిప్రాయాన్ని మన్నించవలసిందే. ఇప్పుడే ఈ విషయం మా తల్లిదండ్రులతో చర్చిస్తాం. అగ్రజుడు గజాననుడుండగా గణాధిపత్యం నీకెలా ఇమ్మంటావు? ఏ నారదా? అవునవును, అలా ఇవ్వడం ధర్మసమ్మతం కాదు. ధర్మం పదవి ఇవ్వవలసింది అర్హత గాని వయసు కాదు. అవునవును, ఆ మాట నిజమే. అంటే గజాననుడికి అర్హత లేదంటారా? నారాయణ నారాయణ, ఆ మాట ఎవరనగలరు? షణ్ముఖ, గణాధిపత్యం కోసం కలహం ఎందుకు? కావాలంటే ఆ పదవి నీవే పరిగ్రహించు. దానంగా పరిగ్రహించవలసిన అగత్యం మాకు లేదు. ఎవరు సమర్థులో నిర్ణయించి వారికే ఇమ్మంటున్నాం. అయితే పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటావా? అవశ్యం. మేము పెట్టే పరీక్షకు మీరిద్దరూ సిద్ధమేనా? ఓ అయితే మరి మీలో ఎవరు ముమ్మారు విశ్వ ప్రదక్షిణం చేసి ముందుగా వస్తారు వారే గణాధిపత్యానికి అర్హులు. అగ్రజ, విన్నావుగా పంతు, చూద్దాం ముందెవరు వస్తారు. నారాయణ నారాయణ, అంతా విధిలేదు. మీలో ఎవరు ముమ్మారు విశ్వ ప్రదక్షిణం చేసి ముందుగా వస్తారు వారే గణాధిపత్యానికి అర్హులు. అమ్మా, ఎందుకమ్మా ఇలాంటి పరీక్ష పెట్టావు? కుమారుని వల్ల నాకు తగిన వాహనమూ లేదు, అతనికి ఉన్నంత శరీర లాఘవమూ లేదు. మరి విశ్వ ప్రదక్షిణం ఎలా చేయమంటావమ్మా? అమ్మా, నీ ఆంతర్యం అర్థమైందమ్మా. మాతృదేవో భవ, పితృదేవో భవ. నారాయణ నారాయణ, ఏం గజానన, అందం అనగానే తల్లిదండ్రులకు పాదాభివందనమైనా చేయకుండా కుమారుడు పరుగులు పెట్టినాడే, నువ్వు ఇంకనూ ఇచ్చటనే ఉంటే ఎలాగయ్యా? అంబికాసుని ఆంతర్యం అతి నిగూఢమైనది. సర్వాంతర్యామి అయిన మీకు తెలియని ఆంతర్యమా?
తల్లిదండ్రులారా, మీరు ఆనతిచ్చిన విధంగా తమ్ముని కంటే ముందుగా ముమ్మారు విశ్వప్రదక్షిణ గావించాను. నారాయణ నారాయణ, ఇక్కడే మా కనుల ముందే ఉన్నావు. విశ్వాన్ని ఎప్పుడు ఎలా చుట్టి వచ్చావయ్యా? నారదుని సందేహం లోక సందేహం. నీ సమాధానం వినాలని మాకు కుతూహలంగా ఉంది. పెద్దలు, ధర్మశాస్త్రజ్ఞులు, మీకు తెలియనిదేమున్నది, అయినా వినండి. కోటి నదులందు మునిగిన మేటి ఫలము, భూమి ముమ్మారు చుట్టిన పుణ్య ఫలము, కన్న తల్లిదండ్రులకు ప్రదక్షిణము సేయా కలుగుననుచును వేదాలు తెలుపలేదే. నువ్వు చెప్పినది నిజమే గజానన. సృష్టి రహస్యాన్ని గ్రహించావు నాయన. బుద్ధితో పరీక్షను జయించాం. ఆ దంపతులు ఏమంటారు? ఆ గణాధిపత్యం గజాననునికే ఇవ్వాలి. అగ్రజుడే జయించాడు. కుమారా, అహంకారంతో ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి. ఇప్పుడు మనసారా నా ఓటమిని ఒప్పుకుంటున్నాను. కానీ నాదొక చిన్న సందేహం. ఏమిటది కుమారా? ఏముంది? నావల అగ్రజులకు శరీర లాఘవము లేదు, వాహనము లేదు. మరి నాకన్నా ముందుగా విశ్వాన్ని ఎలా చుట్టి రాగలిగాడు అని. ఏం కుమారా, అదేగాని సందేహం? అదే. ఆ సందేహాన్ని గణపతే నివృత్తి చేస్తాడు. తమ్ముడు, నిజానికి నేను కైలాసంలోనే ఉన్నాను. మాతాపితరులకు మాత్రం ముమ్మారు ప్రదక్షిణ చేశాను. అంటే వారే ప్రకృతి పురుషులు. వారి కలయిక వలనే సృష్టి ఏర్పడింది. వారికి ప్రదక్షిణ చేస్తే విశ్వాన్ని చుట్టి వచ్చినట్టే కదా. ఆ ప్రకృతి పురుషుల సంయోగ స్వరూపం ఏ విధంగా ఏర్పడిందో, సమస్త లోకాలు తీర్థాలు వారిలో ఎలా ఇమిడి ఉన్నాయో చూడు. ఒక వంక వరనీల కబరీభరమ్ము, ఒక వంక ఘన జటాజూట భరితమ్ము, ఒక వంక మణిమరాచల కుండలాలు, ఒక వంక భయల పన్నగ భూషణాలు, ఒక కంట కారుణ్య అవలోకనాలు, ఒక కంట విస్ఫులింగ ఛటాలు, ఒక వంక రమణీయ కాంచనాంబరము, ఒక వంక నిర్వికారము దిగంబరము, ఒక పదమ్మున ప్రణయనాట్య విన్యాసము, ఒక పదమ్మున ప్రళయ తాండవ విజృంభణము, విశ్వశ్రేయార్థకము సృష్టి పరమార్థము, శక్తి శివశక్తుల సంగమ స్వరూపము, సర్వరక్షాకరము, దుష్టపీడాహరము, అనశ్వరము, శుభకరము, అర్ధనారీశ్వరము. శ్రీమన్మహాదేవ దేవ అమేయ ప్రభావ భవ, భవ్య కారుణ్య భావ శివా, భవానీ ప్రియా చిన్మయానంద హృదయ అద్వయా, దివ్య పంచాక్షరీ వేద మంత్రాలయ అవ్యయా, ప్రకృతి పురుషులై శక్తియున్నీవు ఆధార చక్రాన విహరించి సంరక్తితో సృష్టి గావించి పాలించవే, సూర్య చంద్రాగ్నులే నీదు నేత్రాలుగా, నాలుగు వేదాలు నీ శంఖు నాదాలుగా, భూమి నీ పాదపీఠముగా, గంగయే నీ శిరోరత్నముగా, తేజమే నీకు నీరాజనముగా, వాయువే వింజామరముగా, నభము ఛత్రముగా, పంచభూతాలు సతతమ్ము సేవించగా,
సప్త పాదోనిధుల్ సుప్త శైలేంద్రము సర్వలోకాలు తీర్థాలు నీ కుక్షిలో సదా ప్రక్షిప్తమై ఉండవే విశ్వరూప నమో వేద భువన ప్రదీప సంతతానంద కేళీ కలాప జగత్కీత కీర్తిల సద్భూతవర్తి సదానందమూర్తి నమో దేవతా చక్రవర్తి నమస్తే నమస్తే నమః. అగ్రజ, వీరుడనని అహంకరించిన నాకు కళ్ళు తెరిపించి తత్వం బోధపరిచావు. నీవు నాకు గురుతుల్యుడవు. ఈనాటి నుండి నీకు కుమార గురువు అనే పేరు సార్థకమవుతుంది. కుమార, మీరిద్దరూ కారణ జన్మలు. గజాననునికి గణాధిపత్యం ఇస్తున్నాం, నిన్ను దేవసేనానిగా చేస్తున్నాం. మహాప్రసాదం. సామ్రాజ్యం భాజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేక్షం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. బహుమాషదిలాయై బహుహిరణ్యాయై బహుహస్తికాయై బహుదాతపూరుషాయై విమత్యై పుష్టిమత్యై బహురాజస్పోషాయై రాజాస్తు. లోక కళ్యాణార్థమై అవతరించిన చిరంజీవి గజాననునకు దేవతలలో అగ్రస్థానాన్ని, అన్ని గణాలపై ఆధిపత్యాన్ని ఇస్తుంది. ఇక నుంచి ఏ యజ్ఞయాగాదులలో గాని, ఏ శుభకార్యముల యందు గాని గణపతినే మొట్టమొదట పూజించాలని శాసించుతుంది. త్రిమూర్తులతో సహా ముక్కోటి దేవతల శక్తులు ఈ క్షణం నుంచి గణపతికే సంక్రమిస్తాయి. చిరంజీవి, సర్వగణాధిపతివై సర్వశక్తి సమన్వితుడవై శిష్ట రక్షణ దుష్ట శిక్షణ గావించు. 16 రూపములతో షోడశ గణపతివై 14 లోకములకు పూజనీయుడు కానాయన. ధన్యోస్తు. ఓం నమో వ్రాతపదయే నమో గణపతయే నమః ప్రమథపదయే నమస్తే విఘ్న వినాశినే నమో దశభుజ మహాగణాధిపతయే నమో నమః. ఆ పనికి మారిన దేవతలందరూ చేరి గజాననునికి పట్టం కట్టారట. అన్ని లోకాలను కాపాడుతానని ఆ అర్భకుడు అభయమిచ్చాడట. అప్పుడే అన్ని చోట్ల ఆ గణపతికి ఆలయాలను కట్టించి పూజలు చేస్తున్నారట. యజ్ఞయాగాదుల్లో అతనికి అగ్రాసనాధిపత్యం ఇస్తున్నారట. కుడుములు ఉండ్రాళ్ళు పొట్ట నిండా పెట్టి మరి కొలుస్తున్నారట దేవరా. ఆ కొలువు ఎంతకాలం నిలుస్తుందో మేము చూస్తాం. ఆ గణపతి వ్యర్థుడని అసమర్థుడని నిరూపిస్తాం. సురగరుడోరగ యక్ష కిన్నెర కింపురుష గంధర్వాదులందరినీ ప్రశ్నలు కావిస్తాం. మానవతుల శిలాలను మెట్టగలుగుతాం. ఆ గణపతి వచ్చి ఎలా కాపాడుతాడో, ఇచ్చిన మాట కట్టిన పట్టం ఎలా నిలబెట్టుకుంటాడో చూస్తాం. పదండి. ఇది మా ఆంతరంగిక సమావేశం. అతివలు రాకూడదని తెలియదా? తెలుసు ప్రభు, కానీ రావాల్సి వచ్చింది. రాబోయే అనర్థాన్ని నివారించడం అర్థంగిగా నా ధర్మం కాదా ప్రభు? నా మాట విని వినాయకులు వారితో వైరం పెట్టుకోగలరు. అది మనకు శ్రేయస్కరం కాదు. బెదిరిస్తున్నావా? లేదు ప్రభు, అర్థిస్తున్నాను. మా శక్తిని శంకిస్తున్నావా? దైవ బలం ముందు ఏ శక్తులు పనిచేయవని గుర్తు చేస్తున్నాను. స్వామి, శివ కుటుంబంతో శత్రుత్వం మానుకోండి. అసంభవం. ఈ వైరం మా వ్యక్తిగతమైనది కాదు. ఇది మా దానవ కుల ప్రతిష్టకు, అసుర జాతి చరిత్రకు సంబంధించిన సమస్య. ఇందులో ప్రమేయం కలిగించుకో. కాదు ప్రభు, ఇది నా పసుపు కుంకుమలకు, నా సౌభాగ్యానికి సంబంధించిన సమస్య. పవిత్రమైన నా మాంగళ్యాన్ని నిలబెట్టుకోవడానికి, నా పతిదేవుని రక్షించుకోవడానికి నా ప్రాణాలైనా అర్పిస్తాను. మీ పాదాలంటే వేడుకుంటున్నాను. మీ ప్రయత్నాన్ని విరమించుకోండి ప్రభు. ప్రియమాత, మా ప్రయత్నానికి అడ్డు తగిలి మా ఆగ్రహానికి గురికాదు. రామరాలకించండి. ఈ దీనురాలి అభ్యర్థన మన్నించరా? మీ ఇల్లాలి కోరిక తీర్చరా? ఈ విషయం తప్ప ఇంకేది కోరుకున్నా తీరుస్తాం. ప్రభు, ఎట్టి పరిస్థితిలోనూ బలవంతంగా ఏ స్త్రీ శీలాన్ని అపహరించాలని వాగ్దానం చేయండి.
నీ కోరిక మన్నిస్తున్నా. ప్రియంవత, స్త్రీవైనందుకు స్త్రీజన పక్షపాతం బాగా చూపించుకున్నావు. పక్షపాతం కాదు ప్రభు, చరిత్ర చెప్పిన గుణపాఠం. గతంలో దానవ వీరులందరూ పరసతులను ఆశించే పతనమయ్యారు. ఆ దుర్గతి నా స్వామికి రాకూడదని నా బాధ. నీ స్వామిని ఎవ్వరూ ఏమీ చేయలేరు ప్రియంవద. ఈ మూషికాసురుడు అజేయుడు. భళ, కోటి చంద్రులు ఒక్కసారే ఈ కులంలో ఉదయించారే. ఆహో ఆహో దేవరా, చిన్న సస సందేహం. మీరు యక్షిణీ కాంతల గంధర్వ కన్యలా? ఎవరైతేనేమి, పడుసుదనం పరవళ్ళు తొక్కుతున్న పడతీ మణులు. త్వరగా మాంగళ్యధారణ కానివ్వండి. అదేమిటి ప్రభు, విఘ్నేశ్వర పూజ కాకుండా? విఘ్నేశ్వరుడు లేదు, పూజ లేదు, అవన్నీ తర్వాత. ఆ మూషికుడు వచ్చి పడితే సర్వనాశనం అవుతుంది. ముందు ఆ 3 ముళ్ళు వేయించండి. అలాగే. వైద్యానికి పెళ్లి చేసి మాకు తగ్గకుండా చేయాలా? అది అసంభవం. ఇప్పుడే నేను వదిలితే నీ పేరు తొలగిస్తాను. దుష్టుడా, నా మణిమంతుణ్ణి మాయించేశావా? రాక్షసుడమ్మా, ఎంత పని చేశావు? నీ పాపానికి బలం అనుభవించావు. అయ్యో, చివరకు నేను భయపడ్డంతా జరిగింది. విఘ్నేశ్వరుని పూజ చేయనందువల్లనే ఈ విఘాతమంతా సంభవించింది స్వామి. వైశాలి, మదవతి, ఇప్పటికైనా మా శక్తి నీకు తెలిసినదా? మనసు మార్చుకొని మరులు పెంచుకొని మాకు వశమవుతావా? మాయావి, నీవు ఏం చేసినా సరే ఈ వైశాలి నీకు దక్కదు. వైశాలి, మనువు జరిగినా జరగకున్నా తను ఉన్నంత వరకు తరుణి తన మనసు ఒక్కరికే ఇస్తుంది. నా హృదయం ఏనాడో మణిమంతునికే అంకితమయ్యింది. ఎటులా ఎటులా మణిమంతుడా? ప్రేమించిన పరతి పరువు కాపాడలేని ఆ భీరువా నీ ప్రియుడు? వాని చేతనే నీ మనసు ఒప్పించి నిన్ను నా చెంతకు రప్పించుకుంటాను. చూడు మణిమంత, నమో శైలరాజసుతనందన, ఆశ్రిత లోక పాలన, గజవదన, కారుణ్య సదన, శిష్టజన రక్షణ, దుష్టజన శిక్షణ, సిద్ధి వినాయక గణనాయక, పాహిమాం పాహిమాం పాహిమాం. ప్రభు, ఆ మూషికాసురుని ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పీటల మీద పెళ్లి చెడగొట్టి నా కుమార్తెను చెడబట్టాడు. నా అల్లుడు మణిమంతుని మతిభ్రష్టుని చేశాడు ప్రభు. గజానన, దీన జనావన, మా అపరాధము క్షమించు స్వామి, క్షమించు. నన్ని దుర్మార్గుని చెర నుండి విడిపించు స్వామి. విడుదలైన వెంటనే నీ వ్రతం చేసుకుంటాము. నిన్ను మా కుల దేవతగా జీవితాంతం కొలుచుకుంటాం స్వామి, కొలుచుకుంటాము. ఎవరు నీవు? నందీశ్వరులం. ఎటులా ఎటులా ఆ శ్మశాన సంచారిని ఎక్కించుకు తిరిగే ఎత్తువా? నందీశ్వరుడట, నందీశ్వరుడు. విలములలో తలదాచుకునే ఎలుకలకు ఎద్దుల ఘనత ఏమి తెలుస్తుంది? రాయబారికింత రాలుగా ఇతనమా? వాచాల రాగానే ప్రభువుల వారికి అభివాదం చెయ్యాలి అని తెలియదా? దూతగా వచ్చిన వారికి ఉచితాసనం ఇవ్వాలని మీకు తెలియదా? ఎద్దులకు ఆసనం వేసే ఆచారం మాకు లేదు. ఎలుకలకు నమస్కరించే అలవాటు మాకు లేదు. నంది, దూతను శిక్షించరాదని ఉపేక్షిస్తుంటే కోతలు మితిమీరుతున్నాయే. వచ్చిన పని మనం చేసుకునే వచ్చిన దానినే పెట్టి. అయితే మా గణేశ్వరుడు పంపిన హెచ్చరిక వినండి. ఓరి మరగర్భ మదాంధకార, మూషికాసుర, నీ దురాగతములు మితిమీరిపోయినవి.
సత్వరమే నీ అధీనంలోనున్న దేవతలను దేవకాంతలను వైశాలి మణిమంతులను విడుదల చేసి మాకు శరణాగతుడకము, లేదా యుద్ధంలో నిర్ధించి. ఎంత ఖండకావరము, ఎంత దురహంకారము! ఆ అర్భకుడు అపార బల సంపన్నులమైన మాకు హెచ్చరిక పంపుతాడా? మమ్మలను జయిస్తానని ప్రగల్భాలు పలుకుతాడా? ఆ గజతొండ మండితుడు, ఆ పానకడుపు బలశాలి, ఆ చాట చెవుల పోటుగాడు, ఆ మరుగుజ్జు మన్మధుడు. మరొకసారి మా స్వామిని నిందిస్తే నీ నలుగురు వేయి కలిగేస్తాను. ఈ దుండగును బంధించండి. ఒక చిన్న సందేహము. ఈ నందీశ్వరుడే ఇంత గందరగోళం చేస్తే ఆ గణపతి ఇంకా ఏం చేస్తాడో? చండాసుర, భండాసుర, తక్షణమే మన ధనుజ వీరులను సమాయత్తపరిచి సమరానికి సిద్ధం చేయండి. ఓ మూషికునకెంత గర్వము! షణ్ముఖ, తక్షణమే ఆ రక్కసునిపై రణము ప్రకటించి వారినంతము చేయవలే. అగ్రజ, ఆజ్ఞ ఇవ్వండి. ఇప్పుడే శివగణాలతో పోయి వాని శిరస్సు ఖండించి మీ పాదాలకు సమర్పిస్తాను. తమ్ముడు, ఆ వరగర్వితుణ్ణి మేమే వధించవాలి. వాడు మా చేతనే హతము కావాలి. గణాధీశ్వర, తమ ఆధ్వర్యంలో మూషులతో రణము చేయుటకు సుర గరుడ యక్ష కిన్నర కింపురుషాదులు తమ తమ సైన్యములతో సిద్ధముగా ఉన్నారు ప్రభు. భృంగేశ్వర, నేరము చేసిన వాడు మూషికుడు. అతడే దండను అనుభవించవలేను. రక్తపాతము జనక్షయము మేము అంగీకరించము. ఈ రణమున మేము ఉభయులమే బలాబలములు తెలుసుకోవలేను. వైశాలి, నవ్వుల పాలైన జీవితానికి నవ్వులు ఒకటే తక్కువ. చిచి, వైశాలి, మూషికిని వలె నీవును మోసపోయావు. నన్ను ఉన్మాదిగానే భ్రమించావు. నా నటనను అర్థం చేసుకోలేకపోయావు. నటన? అవును వైశాలి, మూషికుడు మహాశక్తివంతుడు. వారిని ఎదిరించి బయటపడట చాలా కష్టం. అందుకే మతి చెలించి వానికి లొంగిపోయిన వారి వలే నటించాను. వారిని నమ్మించాను, నాపై నమ్మకం కలిగించాను. మణిమంతా, నేను వింటున్నది కంటున్నది నిజమేనా? నీ అందం అనుబంధం సాక్షిగా చెప్తున్నాను. నేను చెబుతున్నదంతా నిజమే. నీకు దూరంగా ఉండలేక, నీ వియోగం భరించలేక, నా మనసు దాచుకోలేక నిజం బయట పెట్టాను. మణిమంతా, వైశాలి, ప్రియా ప్రియా, ఇందులో నీ అపరాధం ఏమీ లేదు. ఆనాడు వినాయకుని పూజ చేయకే మనకిన్ని అనర్థాలు వచ్చాయి. ఈనాటికి ఆ స్వామి దయవల్లని మనం ఇలా కలుసుకునే అవకాశం కలిగింది. త్వరగా ఇక్కడి నుంచి తప్పించుకునే ఉపాయం ఆలోచించు ప్రియా. స్వామిని, ఈ మూషికాసుని బారి నుండి తప్పించుకోవడమా, మమ్మల్ని మోసగించడమా ఎవరికి సాధ్యము కాదు. ఎంత వంచన, ఎంత మోసం! వైశాలి, ఇప్పుడేమంటావు? నీ అంతటా నీవే మా కవుగుల్లో చిక్కుకొంటివి. ఏటులా ఏటులా. వైశాలి, ఏమా నవ్వు? నీ మతి భ్రమించినదా? కాదురా, ఇప్పుడు నీ మతి చెలించబోతున్నది. ఎత్తులు వేయుట నీ సొత్తు కాదురా, తంత్రములు పన్నుట మాకు తెలియనురా. ఎటులా ఎటులా. ఎంత వంచన! మరి వైశాలి తన ప్రేమితో కలిసి ఈ పాటికి గంధర్వలోకం చేరి ఉంటుంది. మా నగరంలో ప్రవేశించి మమ్మల్ని మోసం చేస్తావా? ఇప్పుడు నిన్ను బంధిస్తే? నీ తరం కాదు. నేను తలుచుకుంటే నిన్ను ఈ క్షణంలోనే మట్టు పెట్టగలను. కానీ నిన్నిలా ఒంటరిగా చాటుగా చంపటం మా అభిమతం కాదు.
ధర్మయుద్ధంలోనే పరిమారుస్తాం, రణరంగంలోనే కలుస్తాం. ఇప్పుడైనా తరుణం మించిపోలేదు. మీ నిర్ణయం మార్చుకుని యుద్ధ ప్రయత్నాన్ని విరమించుకోండి. కరుణా సముద్రుడైన ఆ గజాననుడు తప్పకుండా మిమ్మల్ని మిత్రునిగా స్వీకరిస్తాడు. ప్రియంవద, ఒక వీరపత్తిని పలుకవలసిన పలుకులా ఇవి. కత్తి కలపవలసిన శత్రువుతో మిత్రత్వం నడపడమా? వీరునిలా కథన రంగంలో బలాబలాలు తెలుసుకోవలసిన తరుణంలో వీరులా సంధి పేరాడటమా? ఈ మూషికుని కంఠంలో ప్రాణముండగా అది ఒక్కనాటికి జరగ. ఈ యుద్ధం తప్పదు. ప్రియంవద, లోకంలోని శక్తులన్నీ ఏకమై మాతో యుద్ధానికి సిద్ధమైనాయి. మా వంటి వీరునికి ఇంతటి మహదావకాశం మరెప్పుడు లభిస్తుంది. జయాపజయాలు ఎవరివైనా ఈ మూషికాసురుని పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది. స్వామి, అన్ని లోకాలను పాలించే ఆది దంపతుల కుమారునితో అకారణ వైరం తెచ్చుకున్నారనే అపఖ్యాతి వస్తుంది. ఈ యుద్ధం వల్ల జననాశనం, లోక సంక్షోభం జరుగుతుంది. ప్రభు, నా మాంగళ్యానికి పరీక్ష పెట్టకండి. మీ పట్టుదల విడిచిపెట్టండి. నా ఆవేదన గ్రహించండి. నా మొర ఆలకించండి. నీ మొరలు ఆలకించడానికి, నీ కన్నీళ్లు తొడవటానికి ఉందిగా నువ్వు నమ్ముకున్న ఆ రాతి బొమ్మ. నీ వేదనలు రోదనలు ఆ బొమ్మతోనే విన్నవించుకో. చేతనైతే నీ చిరునవ్వుతో మమ్మల్ని సాగనంపు. అలాగే స్వామి, అలాగే. మీరు ఆదేశించినట్టు ఆ అమ్మతోనే మొరపెట్టుకుంటాను. ఆ తల్లే అందరినీ రక్షిస్తుంది. నా మాంగళ్యాన్ని తప్పక కాపాడుతుంది. ఆ నమ్మకం నాకు పరిపూర్ణంగా ఉంది. స్వామి, ఒక్క క్షణం ఆగండి. ప్రియంవద, ఏమీ ఈ చాదత్వం? అరివీరుల రక్తంతో తిలకం దిద్దుకోవలసిన మాకు ఈ తిలకమెందులకు? ఆరని అఖండ విజయ జ్యోతిని దర్శించవలసిన మాకు ఈ ఆరిపోయే హారతులెందుకు? శతకోటి మత్తే ఫల శక్తిని, ఉత్తేజాన్ని ఇచ్చే నీ చిరునవ్వు ఎట్లా ఏదో నా సంతృప్తి కోసం కాదనకండి ప్రభు. సరి కానీ అపరాజిత ఆదిశక్తి అయిన రాజరాజేశ్వరి సర్వదా మీకు రక్షగా ఉంటుంది. అమ్మా భవానీ, అసురకుల సార్వభౌములకు అభివాదాలు. ఏటులా ఇటులా నిర్భయముగా పోరవలసిన తరుణమున దుర్బలుని వలె అభివాదములు పలుకుచు అంజలి ఘటించుతుంటివా? వైరిజన హృదయ విచ్ఛేదకమకు మా భీకరాకృతిని గాంచి భీతి కలిగినదా, లేక జయముపై ఆశ తొలగినదా? మూర్ఖుడా, సమర సాంప్రదాయమును పాటించి అభివాదములు పలికితమే గాని నిన్ను చూసి భయపడి కాదు. అటులైన ఈ వృథా ప్రసంగమేళ, అనవసర కాలహరణమేళ. రమ్ము, పోరు కానిమ్ము, మా భుజ కండూతిని తీర్చుకోనిమ్ము. రమ్ము. కండకాబరమున కాంతల చెరబట్టి ఏటిల్చినదులకిది ఫలము. తాపసులను బట్టి తాళ్లతోడను గట్టి ఈటిల్చినదులకిది ఫలము. సురయక్ష కిన్నర గరుడోరగాదుల హింసించినందులకిది ఫలము.
భ్రష్టులను చేసి ఎకిలిల్చినందులకిది ఫలము. ధరణిని బయటి విశ్వ విధ్వంసకులను సర్వమును ఖర్వమును చేసి శాస్తి చేతు తులువా. ఇకనైనా మా శక్తి తెలుసుకొమ్ము, పొమ్ము దిక్కున్న చోటికి పొమ్ము పొమ్ము. ఇప్పుడే నీ చరిత్రను అంతము చేయగలము. అయినను నీకొక అవకాశమునిచ్చుచుంటిమి. ఇంకను చెవ కలిగిన మరల మాతో పూర్ణకు రమ్ము, లేదా బుద్ధి తెచ్చుకుని శరణాగతుడు కమ్ము పొమ్ము. నమో దానవ కులాచార్య, సకల కళాభౌరేయ, భార్గవ గోత్రోద్భవ, భృగునందన, శుక్రాచార్య, నమో నమ. ఎవరు? ఓహో, మూషిక సార్వభౌముల. ఏమి ఆకస్మిక ఆగమనము? త్రికాల జ్ఞానులు, తమకు తెలియనిదేమున్నది గురుదేవ. ముక్కోటి దేవతలు ఒక్కటై తమ తమ శక్తులను వినాయకుడికి ధారపోసి వానిని మాపై పోరున పురికొల్పినారు. అటులనా? సకల శక్తి సంపన్నుడవు, సమరము సాగించు. అందులకు మీ దీవెన కావాలి. ఇన్నాళ్లకు ఈ శుక్రాచార్యుడు గుర్తుకు వచ్చగా అందుకు మా దీవెనలు కావలసి వచ్చనా? నిష్ఠురోక్తులకు ఇది సమయము కాదు గురుదేవ. ఈ సమరము మా ఒక్కరికే సంబంధించినది కాదు, అసురకుల జాతికే ఇది పరీక్ష. మీ శిష్యులమైన మేము ఓడిపోయినా ఆ పరాభవము మీది కాదు. ఈ జ్ఞానము మీ పూర్వులకుండిన మీ జాతికింత చేటు చేకూరునా? ఆది నుండి మా ఆదేశము పాటించకే అసుర వీరులు ఉసురును కోల్పోయింది. నిజమే కాని మేము మీకు సర్వథా విధేయులం, గురువాక్య పాలనా పరతంత్రులం. గురుదేవ, ఈ సమరానికి మీరే ఆధ్వర్యం వహించి సర్వశక్తులు మాకు ప్రసాదించి విజయమును కలిగించి హరిహర బ్రహ్మాదుల కన్నా శుక్రాచార్యులే అధికులని నిరూపించండి. బలా, నీకు మా పైగల విశ్వాసానికి సంతసించితిమి. నీకే విశ్వయాగము చేయించి నీ పూర్వులకు ప్రసాదించిన శక్తులతో పాటు అభేద్యములైన శస్త్రాస్త్రములను నీకు సంప్రాప్తింపచేస్తాం. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. ఓం మహిషాసురాయై నమః. ఓం చండముండాసురాది సంసేవితాయై నమః. ఓం వైరిబల వితరణాయ స్వాహా. ఓం రక్తబీజాయై నమః. ఓం అనంతరూపధారణాయ స్వాహా. ఓం రం ఠం ఠం లం గం విజయంకురు కురు కురు స్వాహా. విజయీ భవ, విజయీ భవ. మూషికాసుర, ఈ రథాన్ని అధిరోహించి నీకు సంప్రాప్తించిన శక్తులతో సమధిక తేజో విరాజితుడు అయి సమరం సాగించు. ధన్యుని స్వామి, ధన్యుని. గురుదేవ, తమ ఆశీర్వాద బలమున ఆ గజాలను త్రుటిలో నిర్దించి అసుర జాతికే విందు చేస్తదా. విజయోస్తు. పరమేశ్వరి, రాజరాజేశ్వరి, కరుణాసాగరి, అజ్ఞానంతో నా భర్త వినాయకుల వారిపై యుద్ధానికి వెళ్ళినారు. శివ కుటుంబంతో వైరం వినాశకరమని, జయప్రదం కాదని ఎంత వాదించినా ఎంత వారించినా వినలేదు. నీ శరణాలే శరణమని నమ్మి నా భవిష్యత్తును నీ అనుగ్రహానికే వదిలిపెట్టాను. నువ్వే నన్ను కాపాడాలి, నా మాంగళ్యాన్ని నాకు దక్కించాలి తల్లి. లేదా నీ పాదాల ముందే అగ్నికి నా తను ఆహుతి చేస్తాను.
ఏం చేసినా నీదే భారం. ఇంకా నువ్వు నీ అహంకారం తగ్గలేదా? అర్భక, మేము ఇప్పుడు నూతన బల సముపార్జితులం, సర్వశక్తి సమన్వితులం, అనంత తేజో విరాజితులం. కేశమునీర కేశవుడు దివ్య సుదర్శనమెత్తి వచ్చిన రోష కషాయ నేత్రుడై రుద్రుడు పాశుపతాగ్ని చెందినన్ భీషణ సంగరాంగణ విభీషణుడాఘవ దుర్నిరీక్షుడు ఈ మూషిక చక్రవర్తినుల మోహరమందున గల్వశక్యనే. జై మాతా. బుడత, నీవు నన్ను ఏమీ చేయలేవు. నేను అజేయుడను. జై మాతా. గణాధిప, ఈ మూషకుడు శస్త్రాస్త్రముల వల్ల అవధ్యుడు. నీ దంతాన్ని ఆయుధంగా ప్రయోగించిన గాని ఈ మూషకుని విజృంభణము అంతముందదు. జై మాతా. రాజరాజేశ్వర్యై నమః. ఓం శ్రీ రాజ్యలక్ష్మీ నమః. అయిపోయింది.
నా ఆశ అడుగంటిపోయింది. నా మాంగళ్యానికి తుది కడియ సమీపించింది. నా పసుపు కుంకుమలకు చేటు వాటిల్లబోతోంది. అమ్మా లోకమాత, ఆశ్రిత పారిజాత, సౌభాగ్య నిర్ణేత, ఏమిటమ్మా ఇది? ఆ దుష్టుడికి నీవే రక్షణ కల్పించావా? భవాని, నీ కుమారుని విజయానికి నువ్వే అంతరాయం కలిగించావా? నీ శక్తిని ఉపసంహరించుకోదేవి. నా శక్తిని ఉపసంహరించి నా భక్తురాలికి అన్యాయం చేయమంటారా? పసుపు కుంకుమలు ప్రసాదించవలసిన నన్నే ఆమె సౌభాగ్యాన్ని తుడిచివేయమంటారా? మూషికుడు దుష్టుడు, లోకకంటకుడు. అతని భార్య మహాసాధ్వి, నా భక్తురాలు. కానీ ఈ పరిస్థితిలో ఆమెకు ఆ వరం ఇవ్వడం మంచిది కాదు. మంచి చెడులెంచుకుని వరాలు ఇవ్వడం మనకు మంచిది కాదు. పార్వతి, ఈ మాట ఆనాడు గజాసురుని విషయంలో శ్రీవారే అన్నారు. మా మాటలు మాకే అప్పగిస్తున్నావా? భర్త విధానాన్ని అనుసరించడమే కదా భార్య విధి. నీ అభయాస్త్రాన్ని ఉపసంహరించవా? ప్రియంవద సౌభాగ్యానికి చేటు రానివ్వను. పార్వతి, ఆగండి. తల్లి తనయుల శక్తులతో, ఆలుమగల ఆవేశాలతో జగత్తును అల్లకల్లోలం చేయకండి. అమ్మా పరాశక్తి, లోకమాత, వినాయకుని జన్మకు కారకురాలమైన నీవే ఈ సమస్యను పరిష్కరించాలి. భవాని, నీ అస్త్రాన్ని ఉపసంహరించుకో. వినాయక, నీ దంతాయుధాన్ని నీలో లీనం చేసుకో. మాత, జగన్మాత, రక్షించు తల్లి, రక్షించు. ఈ మూషికుడు పూర్వం క్రౌంచుడనే గంధర్వుడు అకుంఠిత దీక్షతో మహోగ్రమైన తపస్సు చేసి మా అనుగ్రహం పొందినాడు. అయినను అంతటితో ఆగక ఆశాపాత పీడితుడై జనని, ఆ హస్తమునందున్నదేమి? అమరత్వమును ప్రసాదించే అమృత పాత్ర. దానిని నాకు ప్రసాదించవా దేవి? వీలు కాదు. కామరూప, కామగమన, మనోవిభ్రమణాది మహాశక్తులెన్నో ఇచ్చాం. వాటిని విశ్వశ్రేయస్సుకు వినియోగించి విజ్ఞతతో జీవించి. అలాగే తల్లి. ద్రోహి, వరాలిచ్చిన తల్లినే వంచన చేస్తావా? అమృతాన్నైతే తాగగలిగావు కాని అమరలోక వాసాన్ని కోల్పోయావు. ఏ మూషిక రూపంలో మమ్మల్ని మోసం చేశావో అదే మూషిక నామంతో రాక్షసుడివై జీవించి. మాత, దురాశతో నా వినాశనాన్ని నేనే కొని తెచ్చుకున్నాను. ఈ పాపాత్ముని క్షమించి శాపాన్ని పరిహరించవా తల్లి? విచారించు. ఈ తప్పుకు కారకుడవ నీవైనా కారణం వేరే ఉంది. నీ గురించి సర్వలోకాలకు ఆరాధనీయుడైన ఒక మహనీయుడు ఉద్భవించబోతాడు. ఆ మహాత్ముని వల్ల నీ జన్మము చరితార్థమవుతుంది. ఆ విధంగా ఈ మూషికుడు అమరుడు. వినాయక, నీ పాదంతో ఈ మూషికుణ్ణి అణచి అతనిలోని పాశవిక శక్తుల్ని హరింపచేయము. మూషిక, గజాననుని శరణు వేడి రక్షణ పొందు. స్వామి, గజవదన, కారుణ్య సదన, పవిత్రమైన మీ పాదస్పర్శతో నాలోని మదాంధతను మట్టుపెట్టు. నా అజ్ఞానహంకారములను అంతరింపచేయు. అశాశ్వతమైన ఈ భోగభాగ్యముల కన్నా శాశ్వతమైన ఆనందాన్ని కలిగించే మీ పాదపద్మముల చెంత ఈ దాసునికి కొంత చోటు ప్రసాదించు స్వామి. మూషికాసుర, పశ్చాత్తాప్తుడవైన నిన్ను క్షమిస్తున్నాం. నేటి నుండి నీవు మాకు వాహనమై మాతో పాటు సర్వజనులకు ఆరాధనీయుడు అవుతావు. అమ్మా, లోకమాత, నా గతి ఏమిటమ్మా? భర్తకు దూరమై నేనెలా బ్రతకగలనమ్మా?
ఇంతకంటే శిక్ష వేరే ఉంటుందా తల్లి? ప్రియవద, చింతించకు. నీవు మా వినాయకునికి ఛత్రమై నీ పతి సన్నిధినే ఉంటావు. మహాప్రసాదం తల్లి. గణేశ్వర, త్వమే వాహం, నేనే నీవు, నీవే నేను. నేటి నుండి మాకు నీకు మంత్రతంత్ర యంత్రాది పూజా విధానాలు ఒకే విధంగా జరుగుతాయి. పంచభూతాత్మకమైన పంచముఖాలతో ఉచ్చిష్ట గణపతివై తరతరాలకు జగజగాలకు తొలి ఏలికవై విఘ్నేశ్వరుడుగా పూజింపబడతావు. నీ చరిత్ర శ్రీ వినాయక విజయముగా లోక ప్రసిద్ధమవుతుంది. శుభమస్తు.